Hi, welcome to a special class on polity for Group 1, Group 2 exams. ఇప్పుడు మనం మొదటగా అందరికీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ముఖ్యంగా హ్యాపీ న్యూ ఇయర్ అని మనం ఈ క్లాస్తో మనం ఎందుకు మొదలు పెడుతున్నామంటే, మనము ఈ 2020 సంవత్సరానికి జనవరి నుంచి నోటిఫికేషన్స్ రానున్నాయనేది అందరికి తెలిసిన అంశమే. అందులో ఒక మెగా డిఎస్సి, ఏపీ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఎగ్జామ్స్, అదేవిధంగా ఏపీపీఎస్కు సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 నోటిఫికేషన్లు రానున్నాయి. వీటన్నిటికీ మనకి ఈ 2020 సంవత్సరంలో ఎన్నో ఆశలతో ఈ నోటిఫికేషన్స్ కోసము ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే చాలా వరకు సిటీ కోచింగ్ సెంటర్స్లో వేలకు వేలు ఫీజులు కట్టేసి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. ఓకే, వీరందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నోటిఫికేషన్స్ రాకమునిపే మనం ప్రిపరేషన్ కంప్లీట్ చేసి, అదేవిధంగా నోటిఫికేషన్స్ వస్తానే ఎగ్జామ్స్కి ఈ 2020 సంవత్సరానికి గాను మనం ఈ నోటిఫికేషన్స్ మిస్ చేయొద్దు అనే ఉద్దేశంతో ప్రిపేర్ అవుతున్న వాళ్ళే. అయితే మనం ఒకటి గమనించాలి, ఈ 2020 నోటిఫికేషన్స్కి ఫస్ట్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఉంటారు, గత 4-5 లేదా 6-7 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు మొదటి తప్పు కూడా చేయకుండా ఉండాలి. అదేవిధంగా అంటే మనం ప్రిపరేషన్లో లోపాలు కానీ, ఎగ్జామ్స్ వరకు కాన్ఫిడెన్స్ కానీ తగ్గిపోకుండా ఉండాలన్నమాట. అదేవిధంగా 4 to 5 టైమ్స్ రాసే వాళ్ళు కానీ, గతంలో జరిగిన లోపాలు ఈ 2020 సంవత్సరంలో కూడా ఈ ప్రిపరేషన్లో లోపాలు చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను అన్నమాట. ముఖ్యంగా మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒకటే కోరుకోవడం, ఈ 2020 సంవత్సరంలోని నోటిఫికేషన్స్లో మనం ఏది అప్లై చేసినా కానీ వాటిలో కంపల్సరీ ఈ 2020లోనే మనం జాబ్ తెచ్చుకునే విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. నెక్స్ట్ ఛాన్స్ అనేది ఇవ్వకూడదు, ఉండే ఛాన్స్ను మిస్ చేసుకోకూడదు. ఓకే, మన ప్రిపరేషన్లో తెలుగు మీడియంలో ప్రిపేర్ అయినా, ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయినా కానీ ప్రిపరేషన్లో లోపాలు అనేది లేకుండా పక్కా షెడ్యూల్ ప్లానింగ్ ప్రకారము ప్రిపేర్ అవుతూ, మనం ఆ ప్లానింగ్లో ప్రిపరేషన్కి సమపాలలో ఇస్తూ, అదేవిధంగా ప్రతి సబ్జెక్టుకి సమపాలలో ఇస్తూ, అదేవిధంగా రివిజన్కి కూడా మన కొంత టైం అనేది కేటాయించుకోగలగాలి. ప్రాక్టీస్ టెస్ట్ లేదా టెస్ట్ సిరీస్లు మినిమం ఒక 10 టెస్ట్ సిరీస్లైనా మనం అటెండ్ అవ్వడం లాంటివి చేయాలన్నమాట. ఓకే, ఈ నోటిఫికేషన్స్కి మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి అందరూ జాబ్ తెచ్చుకునే విధంగా మన కృషి అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. పీవీఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ప్రతి సబ్జెక్ట్లో ఏ సబ్జెక్టులోనైనా కానీ ఏ టాపిక్ నుంచి మీకు కావాల్సి వచ్చినా కానీ మీరు వెంటనే అడగవచ్చు అనమాట. ఆ టాపిక్ నుంచి నెక్స్ట్ క్లాసే మనకు ఉంటుంది. ముఖ్యంగా అదేవిధంగా మనము ప్రీ మరియు పెయిడ్ క్లాసెస్ అనేది చేయడం కూడా జరుగుతుందన్నమాట. మనము వాటి మధ్య వ్యత్యాసం అనేది గతంలో చెప్పుకోవడం జరిగింది. మన పెయిడ్ క్లాసెస్ అంటే ఎక్కువ అమౌంట్ అయితే తీసుకోవడం లేదు, అది కూడా తెలిసిన విషయమే. మనం తీసుకున్న అమౌంట్కి మీరు పేడ్ చేసిన అమౌంట్కి 10 రెట్లు ఎక్కువ ఉపయోగం ఉండే విధంగా క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట డైలీ. ముఖ్యంగా బయట 10,000 రూపీస్ మనం ఫీ తీసుకునే కోర్సులకి మనం మినిమం 500 వరకు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మన పెయిడ్ క్లాసెస్ అనేది ఉంటాయన్నమాట. ఎందుకంటే వాటి కోసం మనకు కావాల్సిన ఎక్విప్మెంట్, అదేవిధంగా వాటి కోసం మనం కేటాయించిన సమయాన్ని బట్టి ఆ ఫీజు అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా
ఫ్రీ క్లాసెస్ కూడా మనం ఉంటాయి. వాటిలో దాదాపు ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా ఉంటాయన్నమాట. పెయిడ్ క్లాసెస్కి అయితే మనకి ఎగ్జామ్స్కి కంపల్సరీ జాబ్ తెచ్చుకునే విధంగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క టాపిక్ డిస్కస్ చేయడం ఉంటుంది, ప్రతి ఒక్క టాపిక్. ఓకే, దాదాపు ఈ ఫ్రీ క్లాసెస్లో ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రం ఉంటాయి, ఇంపార్టెంట్ క్లాసెస్. పెయిడ్ క్లాసెస్లో అప్ టు ఎగ్జామ్స్ వరకు సపోర్టెడ్గా ఎగ్జామ్స్లో సపోజ్ ప్రిలిమ్సే కానీ మెయిన్స్ కానీ కంపల్సరీ క్వాలిఫై అయ్యే విధంగా 2020లో ఛాన్స్ మిస్ కాని విధంగా మనం క్లాసెస్ అనేది ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు కాబట్టి మనము ఈ 2020 నోటిఫికేషన్స్ అనేది కంపల్సరీ మిస్ చేసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో 2020 నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకునే ఛాన్స్ అయితే ఉండకూడదు. కాబట్టి ఈ 2020 మనదే అనుకోవాలి. అందుకోసమే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనేది చెప్పడం జరిగిందనమాట. ఈ 2020 అనేది మనం ఎప్పుడైతే మన సెలబ్రేషన్స్ జనవరి 1న జరుపుకున్నామో అదే సెలబ్రేషన్స్ అనేది ఈ 2020లోనే మళ్ళీ జరుపుకోవాలి. ఓకే, కాబట్టి ఈ ఛాన్స్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోకూడదు. వాటికి సంబంధించిన ప్రతి టాపిక్ మన ఇన్స్టిట్యూట్ నుంచి డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఒకే విధంగా చెప్పాలంటే ఏ ఇన్స్టిట్యూట్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ సిటీ కోచింగ్ సెంటర్లో చెప్పుకోలేని విధంగా మన ఇన్స్టిట్యూట్లో ప్రతి టాపిక్ని అర్థమయ్యే విధంగా చెప్పుకున్నాం. అదేవిధంగా కీ పాయింట్స్, ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ పాయింట్స్ డెప్త్గా, సబ్జెక్ట్ డెప్త్గా ప్రతి టాపిక్. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేద్దాము. ఆ టెస్ట్ సిరీస్లో సపోజ్ ఒక 150 మార్కులకు మనము టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసామనుకోండి, వాటిలో కంపల్సరీ ఆ 150 బిట్స్ నుంచి కంపల్సరీ ఎగ్జామ్స్కి మన బిట్స్ డైరెక్ట్గా వచ్చే విధంగా ఉండాలి. ఆ విధంగా టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేద్దాం, నో ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈ క్లాస్లో మనము ఇంపార్టెంట్ కీ పాయింట్స్, పాలిటీలోని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ప్రతి సబ్జెక్ట్కి కరెంట్ అఫైర్స్ కానీ ఎకానమీ కానీ అన్ని సబ్జెక్ట్స్కి డిస్కస్ చేద్దాం అనమాట. ఇప్పుడు మనకి పాలిటీ అనేది, ఇండియన్ పాలిటీ అనే సబ్జెక్ట్ అనేది ఏపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఎగ్జామ్స్కే కాదు, ప్రతి ఎగ్జామ్స్లో ఈ జనరల్ స్టడీస్ కింద ఈ పాలిటీ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. అది కూడా ఎక్కువ క్వశ్చన్సే పాలిటీ నుంచి రావడం జరుగుతుంది. అయితే ఈ పాలిటీ నుంచి మనము సబ్జెక్ట్స్ వస్తే హెవీగా ఉంటుంది. వాటిలో మనకి ఎక్కువగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్లో గమనిస్తే ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ కానీ, అదేవిధంగా ఫ్యూచర్లో అంటే ఈ 2020 సంవత్సరానికి సంబంధించి కంపల్సరీ అడిగే క్వశ్చన్స్ గురించి ఈ క్లాస్లో మనము డిస్కస్ చేద్దాం. అంటే అందుకోసం వీటికి ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, మనం ఇప్పుడు ఈ టాపిక్లోకి వెళ్దాం. ఈ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అనేవి మన ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఈ స్పెషల్ క్లాస్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. ముఖ్యంగా మనం మొదట్లో ప్రతి క్లాస్ నుంచి ప్రతి ఒక్క టాపిక్ నుంచి డిస్కస్ చేద్దాం. ఓకే, అదేవిధంగా మన మొదట్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఈ పాలిటీ విషయానికి వస్తే మొదటి లెసన్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మనకి కీ పాయింట్స్ ఇంపార్టెంట్వి ఏమున్నాయి? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మనకి ముఖ్యంగా మొట్టమొదటి రెగ్యులేటింగ్ యాక్ట్, మొట్టమొదటి భారతీయ చట్టం ఏది? 1773వ రెగ్యులేటింగ్ యాక్ట్. ఓకే, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, వాటి నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. 1909, 1919 యొక్క సంస్కరణలు, అదేవిధంగా 1935 నుంచి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సైమన్ కమిషన్ ఆల్సో. ఇప్పుడు ముఖ్యంగా వాటి నుంచి కీ పాయింట్స్ చూస్తే మనకు ముఖ్యంగా 1600వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చి వ్యాపారం చేసుకోవడానికి అనుమతి కోసం రావడం జరిగింది అన్నమాట. భారతదేశానికి వ్యాపార నిమిత్తం రావడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ. అప్పుడు వచ్చేసి బ్రిటిష్ రాణి ఎలిజబెత్ I వీరికి ఒక చార్టర్ ద్వారా వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఓకే, ఒక చార్టర్ ద్వారా వీరికి ఒప్పందం ద్వారా, చార్టర్ అంటే ఒప్పందం, ఒక ఒప్పందం ద్వారా వీరికి అనుమతి చేసుకోవడానికి ఇచ్చిందనమాట. తర్వాత వీరి కోసం ఈస్ట్ ఇండియా కంపెనీని క్రమబద్ధం చేయడం కోసం వచ్చేసి
ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం రెగ్యులేటింగ్ యాక్ట్ని, ఆ రెగ్యులేటింగ్ యాక్టే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఓకే, ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమబద్ధీకరణ కోసం, అంటే రెగ్యులేటింగ్ కోసం ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773ని ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారము చాలా దీంతో ఇంపార్టెంట్ కీ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఇందులో ఉండే బెంగాల్ గవర్నర్ జనరల్ అని పేరు మార్చడం జరిగింది. బెంగాల్ గవర్నర్ జనరల్ అని పేరు మార్చడం జరిగింది అనమాట. ఓకే, బెంగాల్ గవర్నర్ అనే పదవి ఉండేదన్నమాట గతంలో. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారము బెంగాల్ గవర్నర్ని బెంగాల్ గవర్నర్ జనరల్ అని పేరు మార్చడం జరిగింది. ఓకే, మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారెన్ హేస్టింగ్స్ అనమాట. ఈ వారెన్ హేస్టింగ్స్ 1772 సంవత్సరంలో కలెక్టర్ అనే వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది. కలెక్టర్ అనే వ్యవస్థను పెట్టింది ఎవరంటే వారెన్ హేస్టింగ్స్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారమే 1774లో సుప్రీంకోర్టును కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సుప్రీంకోర్టును కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ సుప్రీంకోర్టులో మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సర్ ఎలిజా ఇంపే. ఓకే, సర్ ఎలిజా ఇంపే అనే అతను మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి. ఈ మొట్టమొదటి ఏర్పడిన తర్వాత 1774లో మొట్టమొదటి బెంచ్ అంటే సభ్యులు ఎంత అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులు ఉండేవాళ్ళు. చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మనకు ఉండే పరిపాలన సంబంధించి 3 రాష్ట్రాలు. ఆ 3 రాష్ట్రాల్లో మద్రాసు, ముంబైకి సంబంధించిన పరిపాలనా అంశాలు బెంగాల్ గవర్నర్కు అప్పచెప్పడం జరిగిందనమాట. ఓకే, అంటే వీటికి సంబంధించిన ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన పరిపాలనా అంశాలు బెంగాల్ గవర్నర్ జనరల్కి పరిమితం చేయడం జరిగింది. ఇది కూడా ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. వీటిలో తెలుసుకోవాల్సింది మనకి 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది భారతదేశంలో రావడం జరిగింది. ఎలిజబెత్ I రూపొందించిన చార్టర్ ద్వారా వీరికి ఈస్ట్ ఇండియా కంపెనీకి మన భారతదేశంపై వ్యాపారం చేసుకునే అధికారం అయితే వచ్చిందనమాట. అదేవిధంగా ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క క్రమబద్ధీకరణ కోసం ఈ 1773ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటి భారతీయ చట్టం అన్నమాట. మొట్టమొదటి భారతీయ చట్టం వచ్చేసి 1773. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి రావడంలో ముఖ్యంగా. అదేవిధంగా బెంగాల్ గవర్నర్ని బెంగాల్ గవర్నర్ జనరల్గా పేరు మార్చడం జరిగింది. అందులో వచ్చేసి మొట్టమొదటి గవర్నర్ జనరల్ వచ్చేసి వారెన్ హేస్టింగ్స్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి గవర్నర్ జనరల్ వచ్చేసి వారెన్ హేస్టింగ్స్. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ వ్యవస్థను 1772లో ప్రవేశపెట్టడం జరిగింది. కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టబడిన వ్యక్తి ఎవరంటే వారెన్ హేస్టింగ్స్. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సుప్రీంకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు మొదటంటే కలకత్తాలో. సుప్రీంకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1774లో. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సుప్రీంకోర్టును మొట్టమొదట ఏ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేశారంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఈ సుప్రీంకోర్టును మొట్టమొదటి ఏర్పాటు చేశారు. అయితే ఈ మొట్టమొదటి సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి బెంచ్ ఎంతమంది అని అడుగుతారనమాట. అప్పుడు 1+3, ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 న్యాయమూర్తులు, అంటే 1+3. అయితే ఈ మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు సుప్రీంకోర్టు కంటే సర్ ఎలిజా ఇంపే. సర్ ఎలిజా ఇంపే అనే పేరును మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ఈ 1773 యొక్క రెగ్యులేటింగ్ యాక్ట్కి సంబంధించింది.
మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వీటిలో కంపల్సరీ ప్రతి సంవత్సరము ఒక క్వశ్చన్ అయితే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఏ ఇతర ఏపీపీఎస్సీ మరియు ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ప్రీవియస్ పేపర్లో మనం ఒకసారి గమనించాలి. అదేవిధంగా 1781వ సంవత్సరంలో ఈ బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చేసి ఒక యాక్ట్ను, ఒక చట్టాన్ని చేయడం జరిగింది 1781వ సంవత్సరంలో. ఎందుకంటే ఈ రెగ్యులేటింగ్ యాక్టు 1773లో గల లోపాలను సవరించడం కోసం 1781లో ఒక యాక్ట్ను చేయడం జరిగింది. ఈ యాక్ట్ని వచ్చేసి యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారనమాట. యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ తర్వాత అంటే 1784 సంవత్సరంలో పిట్స్ ఇండియా యాక్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు 1784. ఎందుకోసం అంటే ఈ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ద్వారా ఈ 1773లోని లోపాలను సవరించడం కోసం ఈ యాక్ట్ను ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. పిట్స్ ఇండియా యాక్ట్. ఓకే, ఈ పిట్స్ అనే వ్యక్తి పేరు మీద ఈ పిట్స్ ఇండియా యాక్ట్ అనేది చేయడం జరిగింది. అతని అధ్యక్షతన ఈ యాక్ట్ అనేది చేయడం జరిగింది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి వీటిలో వచ్చేసి ఈ పిట్స్ ఇండియా యాక్టు ఒక కొత్త బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఆ బోర్డు వచ్చేసి బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఓకే, అదేవిధంగా ఇందులో ఇంకొకటి ఉందన్నమాట, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఇవి రెండు ఒకటి కార్యనిర్వాహకం, ఒకటి పరిపాలన సంబంధించిన విషయాలను, ఒకటి కార్యనిర్వాహకు సంబంధించింది, ఒకటి శాసనాలకు సంబంధించి చూస్తాయన్నమాట. కాబట్టి ఈ ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన యాక్ట్ ఏదంటే 1784 పిట్స్ ఇండియా యాక్ట్. ఓకే, ఇది వీటికి సంబంధించి. తర్వాత వచ్చేసి మనకి వీటిలో ముఖ్యంగా 1861 కౌన్సిల్ యాక్టు ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే హెవీగానే ఉంటాయి. కాబట్టి మనం ఓన్లీ ఇప్పుడు ఈ క్లాస్లో స్పెషల్ క్లాస్ కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేయాలనుకున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఈ లెసన్ అనేది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మరియు అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇవన్నీ ఈ క్లాసెస్ అన్నీ మనం 1 by 1 చెప్పుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ముఖ్యంగా మనము ఓన్లీ కీ పాయింట్స్ కాబట్టి ఈ స్పెషల్ క్లాస్లో మన కీ పాయింట్స్ మాత్రమే చూద్దాం అనమాట. ఓకే, ఈ పాలిటిక్స్ సంబంధించిన కీ పాయింట్స్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వీటిలో మనకు ముఖ్యంగా ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 నుంచి ఈ సుప్రీంకోర్టు అనేది ఈ వారన్ హేస్ట్ గురించి కానీ ఈ బెంచ్ గురించి కానీ చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత వచ్చేసి 1909 వచ్చేసి మార్లే మింటే సంస్కరణలు అంటారనమాట. వీటిని 1909 యాక్ట్ను వచ్చేసి మార్లే మింటో సంస్కరణలు అంటారు. అదేవిధంగా ఈ మింటోను వచ్చేసి మత నియోజకగణాల పితామహుడు అంటారన్నమాట. మింటోను మత నియోజకగణాల పితామహుడు అంటారు. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక 1919 అదేవిధంగా 1935 యాక్ట్. ఈ 1935 యాక్ట్ ద్వారా వచ్చేసి మనకు ముఖ్యంగా వీటిలో 321 ఆర్టికల్స్, 10 షెడ్యూళ్లను ఇది సూచించడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 1935లో 321 ఆర్టికల్స్, 10 షెడ్యూల్స్ అనేసి. ఓకే, అదేవిధంగా సైమన్ కమిషన్. ఈ సైమన్ కమిషన్లో వచ్చేసి మొత్తం సభ్యులు 7 మంది ఉంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సైమన్ కమిషన్లోని సభ్యుల సంఖ్య ఎంత అంటే 7. ఓకే, ఈ సైమన్ కమిషన్ని వ్యతిరేకించడం జరిగిందనమాట భారతీయులు. ఎందుకోసం అంటే ఈ సైమన్ కమిషన్లో ఉన్న 7 సభ్యులు అందరూ ఆంగ్లేయులే కావడం వలన ఈ సైమన్ కమిషన్ను వ్యతిరేకించడం జరిగింది. ఈ సైమన్ కమిషన్ వచ్చేసి ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 1927 సంవత్సరంలో. 1930 సంవత్సరంలో దీని నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. ఈ సైమన్ కమిషన్ ద్వారా రౌండ్ టేబుల్ సమావేశాలు జరిపారన్నమాట. అందులో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు ఈ సైమన్ కమిషన్ ద్వారా
ఏర్పాటు చేశారు. ఇందులో వచ్చేసి మొదటి 3 రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వ్యక్తి ఎవరు అంటే, మొదటి 3 రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వ్యక్తి అనేది ఇంపార్టెంట్ అడుగుతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, మొదటి 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి హాజరైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా రెండవ గాంధీజీ వచ్చేసి ఈ కింది వాటిలో ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారంటే, రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ హాజరు కావడం జరిగిందనమాట. ఓకే, అది వీటిలో ఇంపార్టెంట్ అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఈ కీ పాయింట్స్లో చెప్పుకుంటే చాలానే ఉన్నాయన్నమాట. వీటిలో పార్ట్ 1, పార్ట్ 2 ఆ విధంగా కూడా చేసుకుంటూ వెళ్దాము ముఖ్యంగా వచ్చేసి. కాబట్టి మన ఇంపార్టెంట్ కీ పాయింట్స్లో ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్కటి డిస్కస్ చేయడమే బెటర్ అనుకుంటాను అనమాట. కాబట్టి ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో మనం ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ లాంటి క్లాసెస్ అనేవి చేద్దాం అనమాట. ఓకే, అదేవిధంగా తర్వాత ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగిన తర్వాత 1935వ యాక్ట్ అనేది గవర్నమెంట్ యాక్ట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, తర్వాత ఈ 1930లో సూచనల మేరకు 1940లో ఆగస్టు ఆపడ ద్వారా ఒక రాజ్యాంగ నిర్మాణ సభ భారతదేశానికి కల్పించాలనేది చేయడం జరిగిందనమాట. ఆగస్ట్ ఆపర్ ఎప్పుడు అంటే 1940 సంవత్సరంలో, అది కూడా ఇంపార్టెంట్. ఓకే, అదే క్రిప్స్ మిషన్ తర్వాత పంపించడం 1942 సంవత్సరంలో. ఎందుకోసం అంటే ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు పాల్గొంటే వారికి స్వతంత్రం అదేవిధంగా కల్పిస్తామనేసి బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పడం అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి రాజ్యాంగ నిర్మాణ సభ అనేది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రాజ్యాంగ నిర్మాణ సభ వచ్చేసి వాటికి సంబంధించిన ఎలక్షన్లు వచ్చేసి జూలై 1946 సంవత్సరంలో ఈ రాజ్యాంగ నిర్మాణ సభ కోసం ఎలక్షన్స్ జరిగాయి. ఓకే, ఆ డేట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అదేవిధంగా నవంబర్ 1946 సంవత్సరంలో రాజ్యాంగ నిర్మాణ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, రాజ్యాంగ నిర్మాణ సభ అనేది 1946 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏర్పాటైన తర్వాత మొదటి సమావేశం వచ్చేసి డిసెంబర్ 9, 1946 సంవత్సరంలో, డిసెంబర్ 9, 1946 సంవత్సరంలో మొదటి సమావేశం ఏర్పాటైంది. ఓకే, అదేవిధంగా చివరి సమావేశం వచ్చేసి 24 జనవరి 1949న చివరి సమావేశం. అంటే మొత్తము 11 సమావేశాలు రాజ్యాంగ నిర్మాణ సభ నుంచి జరిగాయి అన్నమాట. ఆ రాజ్యాంగ నిర్మాణ సభలో ఉండే రాజ్యాంగ రచయితలు మొత్తము 60 దేశాల నుంచి ఆ రాజ్యాంగాలను పరిశీలించి 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. ఆ పరిశీలించిన పిదప ఈ రాజ్యాంగం అనేది పొందుపరిచాడు అనమాట. ఈ రాజ్యాంగ రచన కోసము మనకు పట్టిన సమయం ఎంత, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రాజ్యాంగ రచన కోసము 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఈ రాజ్యాంగ రచన కోసం మనకు పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఈ రాజ్యాంగ రచన కోసం అయిన ఖర్చు ఎంత అంటే 64 lakhs. ఈ రాజ్యాంగ రచన కోసం మనకు అయిన ఖర్చు 64 lakhs. ఓకే, ఇది వీటికి సంబంధించింది అనమాట. అదేవిధంగా రాజ్యాంగ రచనలో సంబంధించి డ్రాఫ్ట్ కమిటీ అంటే ముసాయిదా కమిటీ. ఈ డ్రాఫ్ట్ కమిటీ వచ్చేసి చైర్మన్ వచ్చేసి బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్ట్ కమిటీ యొక్క చైర్మన్. ఓకే, ఇందులో వచ్చేసి 315 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు చేయడం జరిగింది. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డ్రాఫ్ట్ కమిటీ యొక్క చైర్మన్ ఎవరంటే ఇతను అనమాట. ఓకే, ఇది వీటికి సంబంధించి అనమాట. బ్రీఫ్గా మనము నెక్స్ట్ క్లాసెస్ నుంచి పాలిటీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఎకానమీ మరియు అన్నీ గ్రూప్ 1, గ్రూప్ 2 అదేవిధంగా డిఎస్కి సంబంధించిన క్లాసెస్ అనేది మనము ప్రీ మరియు పెయిడ్ క్లాసెస్ అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ క్లాస్లో మొట్టమొదటిగా ఓన్లీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మనము ఇప్పుడు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రతి ఒక్క టాపిక్ నుంచి మనము
ఇలా బిట్ వైజు ఇంపార్టెంట్ వైజు ఎగ్జామ్స్ కంపల్సరీ వచ్చేది మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఇప్పుడు మనం చెప్పిన క్లాస్ నుంచి కంపల్సరీ 1 or 2 బిట్స్ అనేది మినిమం టు మినిమం ప్రతి ఎగ్జామ్స్లో వచ్చేవి అనమాట ఈ టాపిక్ నుంచి. ఓకే, కాబట్టి ఇవి ఒకసారి మనం గమనించాలి. ఓకే, ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో వచ్చి ఎలిజబెత్ I చేసిన ఒక చార్టర్ ద్వారా వీరికి వ్యాపారం చేసుకునే అవకాశం వచ్చింది. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి క్రమబద్ధీకరణ చేసిందనమాట. బెంగాల్ గవర్నర్ నుంచి బెంగాల్ గవర్నర్ జనరల్గా పేరు మార్చడం జరిగింది. ఈ మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్. ఈ వారన్ హేస్టింగ్స్ 1772 సంవత్సరంలో కలెక్టర్ను అనే వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా 1774 సంవత్సరంలో సుప్రీంకోర్టును 1+3 బెంచ్తో ఈ కలకత్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి సర్ ఎలిజా ఇంపే. ఓకే, తర్వాత వీటిలో మనం తెలుసుకోవాల్సింది వీటి యొక్క లోపాలను సవరించడం కోసం యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ద్వారా 1881లో ఈ యాక్ట్ను చేయడం జరిగిందనమాట. అదేవిధంగా దీని ద్వారానే పిర్స్ ఇండియా యాక్ట్ అనేది 1784 అని చేయడం జరిగింది. ఇందులో ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, రెండోది వచ్చేసి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, అదేవిధంగా మనకు రాజ్యాంగ రచనలో ముఖ్యంగా 1909లో వచ్చేసి మార్లే మింటో సంస్కరణలో ఈ మింటోని వచ్చేసి మత నియోజకగణాల పితామహుడు అని చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇక అదేవిధంగా సైమన్ కమిషన్ తర్వాత సైమన్ కమిషన్ వచ్చేసి మొత్తం 7 మంది వాటిలో సభ్యులు ఉంటే ఈ సభ్యుల్లో అందరూ ఆంగ్లేయులు కావడం వలన మన భారతదేశము వ్యతిరేకించింది. అదేవిధంగా ఈ సైమన్ కమిషన్ 1927 సంవత్సరంలో ఏర్పాటయ్యి 1930లో ఒక నివేదికను ఇవ్వడం జరిగిందన్నమాట. ఆ నివేదిక ప్రకారము ఈ భారతీయులతో 3 రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ వచ్చేసి డ్రాఫ్ట్ కమిటీ యొక్క చైర్మన్ అనమాట. ఓకే, డ్రాఫ్ట్ కమిటీ యొక్క చైర్మన్ బిఆర్ అంబేద్కర్. ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ డ్రాఫ్ట్ కమిటీలో వచ్చేసి ఈ 315 ఆర్టికల్ 8 షెడ్యూల్ చేయడం జరిగింది. ఓకే, అయితే 1935వ యాక్ట్లో 321 ఆర్టికల్స్ అదేవిధంగా 10 షెడ్యూల్ చేయడం జరిగింది అనమాట. ఇందులో రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ నిర్మాణ సభ వచ్చేసి ఈ జూన్ జూలైలో ఎలక్షన్ జరిపారనమాట. జూన్ జూలై 1946లో. అయితే నవంబర్ 1946లో ఈ రాజ్యాంగ నిర్మాణ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 9 డిసెంబర్న మొదటి రాజ్యాంగ సభ అనేది మీటింగ్ జరిగిందన్నమాట. జనవరి 2 1949 వచ్చేసి 11 జరిగింది. మొత్తం రాజ్యాంగ నిర్మాణ సభలో 11 సమావేశాలు జరిగాయి. ఇది చాలా ఇంపార్టెంట్. 11 సమావేశాలు రాజ్యాంగ నిర్మాణ సభలో జరిగాయి. అయితే ఈ రాజ్యాంగ నిర్మాణ సభలో రాజ్యాంగ రచన కోసము మన వాళ్ళు తీసుకున్న సమయం వచ్చేసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అయితే ఈ రాజ్యాంగ రచన కోసం అయిన ఖర్చు ఎంతంటే 64 లక్షలు. మొత్తం ఎన్ని దేశాల రాజ్యాంగాల నుంచి మనము పరిశీలన చేయడం జరిగిందంటే 60 దేశాల నుంచి పరిశీలించారనమాట. ఓకే, ఇది వీటికి సంబంధించిన బ్రీఫ్ డిస్కషన్. ఓకే, నెక్స్ట్ క్లాసెస్లో మరిన్ని ఇంపార్టెంట్ క్లాసెస్ అనేది డిస్కస్ చేద్దాం ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు డిఎస్సి కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి. కాబట్టి మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రతి డైలీ క్లాసెస్ అనేది ఉంటాయన్నమాట ఇక్కడ నుంచి. ఓకే, అదేవిధంగా ప్రీ మరియు పెయిడ్ క్లాసెస్ అనేది 2 ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.